5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచింది. ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను గతంలో కంటే నేడు 1835కి పెంచడం జరిగింది. అభయాస్త్ర హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. ప్రగతి భవనాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవనంగా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇచ్చిన హామీలకు కట్టుబడి 500 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తును వినియోగిస్తున్న గృహాలకు ఉచితంగా విద్యుత్తును అందించేటువంటి ప్రణాళికను సిద్ధం చేసింది. పేద బడుగు బలహీన వర్గాల సొంతింటి కళ నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు సమర్పించారు. కవులు, కళాకారులు, సినిమా రంగానికి చెందిన వారికి, ప్రముఖులకి ప్రజా కళాకారుడు గద్దరన్నపేట అవార్డును ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలిసారిగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. సుమారు 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకొని అటు నుండి అమెరికా, దక్షిణ కొరియాలో జరిపిన పర్యటనలో 36,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. మరి తెలంగాణ అభివృద్ధి కోసం మరి ఈ ఒప్పందాలతో మరి ప్రజాపాలనలో భాగంగా ముందుకు రావడం జరుగుతుంది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహాలో పరీక్షలు, ఇంటర్వ్యూలు, నియామకాల ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. పద్మశ్రీ అవార్డు పొందిన తెలుగు ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్మానించారు. వీరికి 25 లక్షల రూపాయల నగదు బహుమతిని, నెలకు 25,000 పెన్షన్ను ఇచ్చి సగౌరవంగా గౌరవించుకోవడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే 50,000 మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఉద్యోగాల కోసం గరిష్ట వయో పరిమితిని గతంలో 44 ఉంటే మరి నేడు 46 సంవత్సరాలకు పెంచి మెగా డిఎస్సీని నిర్వహించి 11,062 మంది ఉపాధ్యాయులకు ఒకే రోజు నియామక పత్రాలు అందజేసిన ఘనత మన ప్రజాపాలన ప్రభుత్వానికి దక్కింది. ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్టుగా రాష్ట్ర యువతను తీర్చిదిద్దేందుకు అనుగుణంగా 65 ఐఐటీలను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. అంతేకాకుండా రాష్ట్రంలో నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్ర జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. హైదరాబాద్ లో కృత్రిమ మేధపై అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించడం జరిగింది. చేనేత కార్మికుల ప్రయోజనార్థం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. దీనికి కొండా లక్ష్మణ్ బాబుజీ అని పేరు పెట్టడం జరిగింది. చేనేత అభయాసం కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం మరి